నాగరాజ్ మీద ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? నాగరాజ్ అని చెప్పి నిమ్స్లో అవుట్సోర్సింగ్ యూనిట్ రేడియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. అతను అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ 2004 నుంచి పనిచేస్తున్నాను. సో అయితే అతను షబీర్ అనే ఒక వ్యక్తి, మా వరంగల్ రూరల్కి సంబంధించిన ఒక వ్యక్తి, డయాలసిస్ పేషెంట్. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి నేను మధ్యలో ఉండి చేపిస్తాను నేను అనే క్రమంలో అతనికి మోసం చేయాలనే ఉద్దేశంతో అతను ఏం చేశాడంటే నిమ్స్ వాళ్ళ డాక్టర్స్తో మాట్లాడి నేను చేపిస్తానని చెప్పేసి అతని దగ్గర మోసపు మాటలు చెప్పి ఈ నాగరాజ్ షబ్బీర్ దగ్గర నుంచి 1,50,000 రూపాయలు తీసుకున్నాడని చెప్పేసి ఈ షబ్బీర్ అయినా సత్యనారాయణ నిమ్స్ సూపరింటెండెంట్ గారికి కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఆ సూపరింటెండెంట్ గారు తర్వాత మాకు కంప్లైంట్ ఇచ్చారు ఈ నాగరాజ్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి. సో అప్డేట్ చేసుకొని మేము 420, 406 అండ్ అదర్ సెక్షన్స్ మీద కేసెస్ నమోదు చేయడం జరిగింది. నాగరాజ్ ప్రస్తుతానికి మా అదుపులో ఉన్నాడు. ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి ఇతనికి ఎటువంటి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ కానీ చేయించేటువంటి అధికారం కానీ ఎటువంటిది లేదు. అయినప్పటికీ ఆ పేషెంట్ని ఇతను మభ్యపెట్టి సుమారు 1,50,000 రూపాయలు వసూలు చేశాడని చెప్పేసి ఫిర్యాదు రావడంతో మేము కేసు నమోదు చేసుకున్నాం. సార్,